ఎండాకాలంలో మునక్కాయలు తింటే ఈ సమస్యలన్నీ దూరం. సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో భాగంగా ఎండాకాలంలో తినాల్సిన మునక్కాయ గురించి తెలుసుకుందాం. మన అవసరాలకి తగినట్లుగా ప్రకృతి ఏ సీజన్ కి తగ్గ పండ్లు, కూరగాయలు ఆ సీజన్ లో అందిస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయి. అందులో భాగంగా మునక్కాయ గురించి తెలుసుకుందాం. మునక్కాయ సమ్మర్ లో ఎక్కువగా దొరుకుతాయి. ఇందులో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల బాడీ చల్లబడుతుంది, జీర్ణక్రియకి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఏమేం లాభాలున్నాయో చూద్దాం. మునక్కాయలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడటంలో హెల్ప్ చేస్తాయి. ఇందులోని విటమిన్ సి, ఈ, విటమిన్ ఏ, కాల్షియం, పొటాషియం, ఐరన్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎముకల ఆరోగ్యానికి చాలా మంచివి. మునగలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఆపాన వాయువు, అజీర్ణం, మలబద్ధకం వంటివి సమస్యలు తగ్గుతాయి. ఇందులోని ఫైబర్ ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో ఫైబర్ మనం తిన్న చాలా సేపటి వరకు కడుపు నిండిన ఫీలింగ్ ని ఇచ్చి అతిగా తినకుండా చేస్తాయి. దీంతో బరువు తగ్గడంలో ఈ మునక్కాయలు హెల్ప్ అవుతాయి. మునగలోని ఫ్లావనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే శరీరంలో మంట తగ్గుతుంది. అంతేకాకుండా ఆర్థరైటిస్, అలర్జీ లక్షణాలని తగ్గిస్తుంది. ముందుగా చెప్పినట్లు ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో ఎంత నీరు తాగినా దాహంగా ఉంటుంది. అలాంటప్పుడు నీటితో కూడిన ఈ మునక్కాయని తీసుకోవడం వల్ల శరీరంలో కోల్పోయిన నీటిని పొందొచ్చు. దీనివల్ల డీహైడ్రేషన్ సమస్య రాదు. శరీరం కూడా చల్లగా ఉంటుంది. మునగలో కూలింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని లోపల నుండి చల్లగా ఉంచుతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో అధిక చెమట, అలసట, సన్ స్ట్రోక్ వంటి సమస్యలు తగ్గుతాయి. మునగని మనం ఎలా అయినా తీసుకోవచ్చు. సాంబార్, వంటలు, కూరలు, సూప్ ఇలా ఏ పదార్థంలోనైనా కలిపి తీసుకోవచ్చు. దీనివల్ల రుచి అందడమే కాకుండా శరీరానికి పోషకాలు కూడా అందుతాయి.